సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. హాయ్ అండి, నేను మీ కీర్తి. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ అందరితో షేర్ చేసుకోవడానికి నేను మీ ముందుకు వచ్చేసానండి. రోజు రోజుకి బంగారం ధర ఆకాశాన్ని టచ్ అవుతుంది. ఇండియా మళ్ళీ తన గోల్డెన్ ట్రెజర్ ను బహిరంగంగా ఆక్షన్ కు పెట్టింది. ఎస్, కేజీఎఫ్ అనే సినిమా వల్ల ప్రపంచానికి పరిచయమైన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ను 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెరవబోతున్నారు. కర్ణాటకలో ఉన్న ఈ చారిత్రాత్మక కోలార్ గోల్డ్ మైన్స్ ను మళ్ళీ ప్రారంభించడానికి ప్రైమ్ మినిస్టర్ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యూనియన్ మైన్స్ మినిస్ట్రీ ఆదేశాలిచ్చింది. తొలి దశగా 9 గోల్డ్ టైలింగ్స్ డ్రమ్స్ ను ఆక్షన్ చేసేందుకు పనులు మొదలయ్యాయి. వీటి విలువ దాదాపు 30,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇంతకాలం పాటు మిగిలిన మైనింగ్ రెసిడ్యూలో ఇంకా గోల్డ్ తో పాటు ప్లాటియం, రోడియం లాంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయని రిపోర్ట్లు చెప్తున్నాయి. ఈ ఆక్షన్ ప్రాసెస్ ను నడిపించేందుకు ఎస్బీఐ క్యాప్స్ ను ట్రాన్సాక్షన్ అడ్వైజర్ గా నియమిస్తున్నారు. ఈ ఆక్షన్ 18 నుంచి 24 నెలల్లో పూర్తవుతుందని అంచనా. అయితే గోల్డ్ ప్రైస్ 9,000 రూపాయల గ్రామ్ కి చేరిన నేపథ్యంలో 1 టన్ కి 1 గ్రామ్ వచ్చినా లాభదాయకమే అని మైన్స్ మినిస్ట్రీ అధికారికంగా చెప్తున్నారు. ఈ ఏడాది ఇండియన్ గోల్డ్ మైన్స్ నుంచి గోల్డ్ ప్రొడక్షన్ 86% పెరిగి 255 కిలోలకి చేరింది. అదే సమయంలో కాపర్ ప్రొడక్షన్ కూడా 28.7% పెరిగి 11,000 టన్నులకు చేరింది. ఇండియాలో గోల్డ్ అంటే ఒక ప్రేమ కథే. ఎందుకంటే భారతీయ ఆడవాళ్లు తమ ఇళ్లలోనే 24,000 టన్నుల గోల్డ్ నిల్వలు ఉంచారు. ఇది ఫోర్ట్ నాక్స్ లో ఉన్న యుఎస్ గోల్డ్ రిజర్వ్స్ కంటే ఎక్కువే కదా మరి. అందులోనూ ఇండియాను పేద దేశం అంటారు, కానీ యుఎస్ దగ్గర ఉన్న 8,000 టన్నులు మాత్రమే ఉన్నాయంటే భారత ఆడవాళ్ల దగ్గర ఉన్న గోల్డ్ తేడా స్పష్టమవుతుంది. జర్మనీ దగ్గర 3,300 టన్నులు, ఇటలీ 2,450 టన్నులు, ఫ్రాన్స్ 2,400 టన్నులు, రష్యా 1,900 టన్నులు కలిపినప్పటికీ ఇండియా ఆడవాళ్ల దగ్గర ఉన్నంత గోల్డ్ లేదు. అధికారికంగా ఇండియాకి ఉన్నది 900 టన్నులు గోల్డ్ రిజర్వ్ మాత్రమే, కానీ ఇది కూడా ఆడవాళ్ల దగ్గర ఉన్న గోల్డ్ తో పోలిస్తే చాలా తక్కువే. భారతీయ సంస్కృతిలో గోల్డ్ ఒక విలువైన లోహం మాత్రమే కాదు, ఇది సంపదకు సంకేతం, పవిత్రతకు గుర్తు. హిందూ కస్టమ్స్ లో గోల్డ్ జ్యువెలరీ ప్రధానంగా ఉంటుంది. ఇది వెడ్డింగ్స్ లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందుకే భారత ఆడవాళ్లు ప్రపంచ గోల్డ్ రిజర్వ్స్ లో 11% జ్యువెలరీ ఫామ్ లోనే ఉంటుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2020-21 రిపోర్ట్ ప్రకారం ఇండియా ఇళ్లలో 21,000 నుంచి 23,000 టన్నుల వరకు గోల్డ్ ఉంది. 2023 నాటికి ఇది కూడా 24,000 నుంచి 25,000 టన్నులకు పెరిగిపోయింది. సౌత్ ఇండియా మొత్తం ఇండియా గోల్డ్ రిజర్వ్స్ లో 40% అందిస్తుంటే తమిళనాడు ఒక్కటే 28 కాంట్రిబ్యూట్ చేస్తుందంటే అతిశయోక్తి కాదు. గ్లోబల్ గోల్డ్ ఎక్స్పర్ట్స్ లో టాప్ 10 దేశాలు స్విట్జర్లాండ్, యుఏఈ, యూకే, యుఎస్ఏ, సౌత్ ఆఫ్రికా, రష్యా, సింగపూర్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, మాలి. ఇండియా సంవత్సరానికి దాదాపు 800 టన్నుల గోల్డ్ ఇంపోర్ట్ చేస్తుంది. ఇది గోల్డ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ ని కూడా పెంచింది. గత కొన్ని ఏళ్లలో 66% పెరిగి ఇప్పుడు $146 మిలియన్ చేరింది. స్విట్జర్లాండ్ 2023లోనే $109 బిలియన్ విలువైన గోల్డ్ ఎక్స్పోర్ట్ చేసింది. ఇది పాకిస్తాన్ జీడిపిలో 3వ వంతు. ఇండియా ప్రపంచంలో 5వ లార్జెస్ట్ గోల్డ్ ఇంపోర్టర్. మనం ముందున్న దేశాలు స్విట్జర్లాండ్, చైనా, యూకే, హాంకాంగ్, తర్వాత టర్కీ, సింగపూర్. భారత్ లో పీసీ జ్యువెలరీస్, కళ్యాణ్ జ్యువెలరీస్, రాజేష్ ఎక్స్పోర్ట్స్ వంటి వారు మేజర్ ఎక్స్పోర్టర్స్. దేశంలో ఉన్న కొన్ని గోల్డ్ మైన్స్ దేశ జీడిపికి సహాయపడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో రామగిరి కొత్త గోల్డ్ హబ్ గా ఎదుగుతుంది. ఇక 2024లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒడిశాలోని డియోగ్రాఫ్ డిస్ట్రిక్ట్ లో కొత్త గోల్డ్ డిపాజిట్ కనుగొంది. దేశీయంగా గోల్డ్ సప్లై పెరిగి ఫైనాన్షియల్ మార్కెట్ లో ప్రైస్ ఫ్లక్చుయేషన్లు రావచ్చు, కానీ భారత సంస్కృతిలో గోల్డ్ కున్న ప్రాముఖ్యత వల్ల ఎప్పుడు ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గానే ఉంటుంది. ఇక ఇప్పుడు కోలార్ మైన్స్ తిరిగి తెరుచుకుంటున్న సందర్భంలో గోల్డ్ అవైలబిలిటీ పెరుగుతుంది, కానీ దీని వల్ల ధర తగ్గుతుందా? ఇక టైమే డిసైడ్ చేయాలి. మీరేమనుకుంటున్నారు? కేజీఎఫ్ ఓపెనింగ్ వల్ల గోల్డ్ ధర పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా? మీ వ్యూ పాయింట్ ని కమెంట్ చేసి తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.